అందరికీ నమస్తే. నేను ఒక మానని గాయాన్ని మీకు గుర్తు చేద్దాం అనుకుంటున్నా. అందుకే బషీర్బాగ్ చౌరస్తాకు వచ్చిన. ఇప్పుడు ఈ బషీర్బాగ్ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. వెహికల్స్ పోతూ ఉన్నాయి. నా వెనుక శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. కానీ కరెక్ట్‌గా 26 ఇయర్స్ బ్యాక్ 2000 సంవత్సరం ఆగస్టు 26 విద్యుత్ ఛార్జీల పెంపుకు అగెనిస్ట్‌గా ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు పోలీసుల లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, ఆ తర్వాత పోలీసుల కాల్పులు. ఆ రోజు ఈ ఏరియా అంతా కూడా తుపాకుల శబ్దాలతో మారుమోగిపోయింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినారు. ఆ ముగ్గురు రైతులు. పదుల సంఖ్యలో చాలామందికి గాయాలైనాయి. మనతో ఒక ప్రత్యక్షంగా ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. 26 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇది. అప్పుడు నాకు కూడా 19 ఇయర్స్ ఉన్నాయి. కానీ ఈ గాయం మాత్రం ఇంకా మానలేదు. ఈ ఉదంతం జరిగి, ఈ దుర్ఘటన జరిగి 26 ఇయర్స్ అయిన సందర్భంగా అసలు అప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఈ ప్రాంతమే ఎందుకు వేదిక అయింది, అన్ని విషయాలు మాట్లాడదాం. చలో. కాలం మారింది, తరాలు మారినాయి, బషీర్బాగ్ పరిసరాలు కూడా పూర్తిగా మారిపోయినాయి. బట్ ఆ రోజు జరిగిన కాల్పులు, తర్వాత ఆ నెత్తుడి మరకలు మాత్రం ఇప్పటిదాకా పోలేదు. మనం ఈ పక్క చూడొచ్చు, అమరవీరుల గుర్తుగా స్థాపించిన ఒక స్తూపం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ 26 ఇయర్స్ నుంచి కొందరు వస్తారు, నివాళులు అర్పిస్తారు, జోహార్ అమరవీరులు అంటారు, వెళ్ళిపోతారు. అసలు అమరవీరుల కుటుంబాలకు ఏం జరిగిందో తెలియదు. ఇందులో న్యాయ పోరాటం ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు. అసలు పోలీసులు ఎందుకు గీత దాటాల్సి వచ్చిందో కూడా తెలియదు. ఇక్కడ నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు. బట్ పోలీసుల కాల్పులు ఎందుకు దారితీసినా కూడా తెలియదు. మనం సిపిఎం నుంచి సాగరన్న వస్తారు, సాగరన్నతో మాట్లాడదాం. అప్పుడు నా ఏజ్ అయితే 19 ఇయర్స్, అన్న ఏజ్ ఎంతనో తెలియదు. బట్ దీనిలో పార్టిసిపేట్ చేసిండ్రు. ఆ రోజు ఆ చనిపోయిన వాళ్ళని భుజాన్ని వేసుకొని పోయిండ్రు. ఆయనతో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుస్తాయి. మనం ఈ శాంతి కపోతాల మధ్య ఆ నెత్తుడి మరకల గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు జరిగిన పోలీస్ కాల్పులకు చిహ్నంగా ఈ అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. బషీర్బాగ్ చౌరస్తాలు ఉంటుంది. ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి చాలామందికి ఇది కనబడదు, రోడ్డు సైడ్గా అయిపోతుంది, మొత్తం ఫ్లైఓవర్ అవి ఇవే కనబడతాయి. కానీ ఈ ఫ్లైఓవర్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్మారక స్తూపం ఆగస్టు 28, 2000 సంవత్సరం. ఎస్ రామకృష్ణ, జి విష్ణువర్ధన్ రెడ్డి, వి బాలస్వామి, జోహార్లు, వీళ్ళు ముగ్గురు పోలీసుల్లో తూడాలకు బలైంది. ఇక్కడ ఇదే చౌరస్తాల. ఇంకా చాలామంది గాయాలై ఉండొచ్చు, చాలా జరిగి ఉండొచ్చు. అయితే దీని గురించి ఎవరిని అడగాలి మనం? అప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేసిండ్రో, ఆ ఉద్యమంలో ఎవరైతే ఈ ప్లేస్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితేనే కరెక్ట్ విషయాలు తెలుస్తాయి. అందుకే నేను సాగరన్న పిలిచిన. సాగరన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, సిపిఎం. బట్ 2000 సంవత్సరంలో అన్న ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసింది ఇక్కడ. అన్న నమస్తే. మీ వయసు ఎంత ఉన్నదన్న అప్పుడు 2000 సంవత్సరం? అప్పటికి నాకు 27 సంవత్సరాలు. 27. ఉడుకు రక్తం. ఏమైందన్న? నిజంగా ఇది కనబడదు, ఈ తరం వాళ్ళకు తెలియదు. మనం ఊరికి సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ పోతున్నాం. 26 ఇయర్స్ అయింది, అంతకుముందు 25 ఇయర్స్ అయింది, 24 ఇయర్స్ అయింది. కానీ అప్పటి విజువల్స్ చూసినా, దాని గురించి చూసినా, నాకు 19 ఇయర్స్ అప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నా. పేపర్లో చూసినారా ఏంది ఇదంతా అనుకున్నాను. ఏం జరిగింది ఆ రోజు? వాస్తవంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఆ రోజు 800 కోట్లు పెంచారు. ప్రపంచ బ్యాంకు నిబంధనల్లో భాగంగా వాళ్ళు పెట్టినటువంటి షరతులు, అక్కడ నుంచి అప్పు తెచ్చుకునేటువంటి దాంట్లో భాగంగా దీన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, క్యాండిల్ లైట్ ప్రదర్శనలు, బిజిలీ బంద్ కార్యక్రమం, ఇట్లాంటివన్నీ జరిగాయి. చివరికి ఆ రోజు ఆగస్టు 28వ తేదీ నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మొత్తం వామపక్ష పార్టీలు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అదన్న ఒక విషయం నాకు అర్థం కాదు. విద్యుత్ ఛార్జీలు ఇప్పుడైతే ఎంత పెంచారన్న? ఇప్పుడు మేము చూస్తున్నాం మా కాలంలో, అంటే మీరు కూడా మా కాలం అయితే విద్యుత్ ఛార్జీలు పెంచినా ఏం పట్టించుకోము, పెట్రోల్ ఛార్జీలు ఎంత పెరిగినామో మనం చూస్తున్నాం, పట్టించుకోము, అసలు ఎవరు రారు రోడ్ని. ఆ రోజు ఎంత ఛార్జీలు పెంచారు? 800 కోట్ల భారం. అంటే ఎంత? ఇళ్ళకు సంబంధించిన కరెంట్ ఛార్జీలు, అవి కరెంట్ బిల్లు, అన్ని రకాల కరెంట్ ఛార్జీలు, మొత్తం ప్రజల మీద వేసేటువంటి భారాలు అదనంగా ఆ రోజు 800 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడం ఒకటి, విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడే ప్లానింగ్ ప్రైవేటీకరణ చేయాలి నిర్ణయం చేసి ప్లానింగ్ చేసింది. దానికి వ్యతిరేకంగానే దశల వారీగా ఆందోళనలు జరిగినాయి. ఆ రోజు చలో అసెంబ్లీ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇందిరా పార్క్ నుంచి అప్పుడు అసెంబ్లీ నిర్వహిస్తుండే, అసెంబ్లీ జరుగుతుంది. ఓకే.
అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఈ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి 10 మంది, కిందికి వెళ్ళి 10 మంది, అక్కడ దాకా ఒక ర్యాలీ వెళ్ళింది, ఇక్కడ ఒక ర్యాలీ వచ్చింది. మొత్తం ఒకటే ర్యాలీ వచ్చింది. అప్పుడు ఇవన్నీ లేవు కదన్నా, ఈ ఫ్లైఓవర్ ఉన్నాయి అప్పుడు? ఫ్లైఓవర్ ఉన్నదా? ఫ్లైఓవర్ ఉంది. ఈ ఫ్లైఓవర్ ఉంది, మీదకి వెళ్ళి 10 మంది కిందికి వెళ్ళి వచ్చారు. ఎక్కువ మంది క్లౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి కిందికి వెళ్ళి కూడా ఎక్కడెక్కడ నుంచి జిల్లా మొత్తం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అంతా మొత్తం నాయకత్వం అంతా వచ్చింది. మొత్తం ముఖ్యమైనటువంటి లీడర్షిప్ అంతా ఆ రోజు ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు ఎంతమంది పార్టిసిపేట్ చేసింటారు అప్పుడు? ఉంటారు. నాకున్న అంచనా ప్రకారం ఒక 10,000 మంది దాకా ఉంటారు. 10,000 మంది ఆ రోజు ఉన్న దాకా అసెంబ్లీ ముట్టడి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కాల్పులు ప్రారంభమైంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కాల్పులు ప్రారంభించారు. డైరెక్ట్ కాల్పులేనా? డైరెక్ట్ కాల్పులు. లాఠీ చార్జీలు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. అయితే ఈ క్లౌడ్ చూసిన తర్వాత ఇంకా వాళ్ళు కాల్పులకు నిర్ణయం తీసుకున్నారు. అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఉండింటుంది అప్పటికి, కాల్పులు జరుగుతాయి. ఇది ఎందుకు వేదిక అయింది? బషీర్బాగ్ ఎందుకు వేదిక అయింది? ఇక్కడ వరకు అంటే ర్యాలీ ఇక్కడ నుంచి అటు ముందుకు వెళ్లకుండా అక్కడ బారికేడ్లు వేసారు, ఇక్కడ బారికేడ్లు వేసారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఆపారు వాళ్ళు, ఇక్కడ ఆపారు కాబట్టి ఇది వేదిక. ర్యాలీ ఇక్కడ దాకా అనుమతినిస్తే అక్కడ దాకా వెళ్ళడానికి సిద్ధమైంది. అయితే ఇక్కడ అక్కడ బారికేడ్లు వేస్తున్నారు, అటువైపు పోకుండా ముళ్ళ కంచెలు వేస్తున్నారు. ఇక్కడ ముళ్ళ కంచె అసెంబ్లీ దగ్గర గుర్రాలు అన్ని పెట్టుకొని ఇక్కడ ఆగి ఉన్నారు. ఈ ఆగి ఉన్నటువంటి సమయంలో అప్పుడు కాల్పులు జరిపితే కింద పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ బాడీల్ని తీసుకెళ్ళడానికి కూడా రాళ్ళు తీసుకొని ఉన్న జెండా కర్రలు తీసుకొని ప్రొటెక్ట్ చేసుకొని బాడీ. కాల్పుల కన్నా ముందే ఏం జరిగిందండి? అంటే రావడమే కాల్చిండ్రా లేకపోతే ఏ టైంలో జరిగింది ఆ రోజు డేలో? దాదాపు 12 అట్లా అయి ఉంటుంది. అంటే ర్యాలీ ఉదయం 11 నుంచి స్టార్ట్ అయింది. 1 గంట లోపు ఇక్కడ ఇందిరా పార్క్ నుంచి 12 అట్లా అయి ఉంటుంది. 12:30 ఆ టైంకు కాల్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ స్టార్ట్ అయినటువంటి దాంట్లో ఇక అప్పటికి ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఇక్కడ కాల్పులు గురయ్యారు. అక్కడ జరిగినటువంటి దాంట్లో రామకృష్ణ టియర్ గ్యాస్ ఏది ప్రెస్ క్లబ్ ముందల, ప్రెస్ క్లబ్ అవతల కొంచెము జగజీవన్ రావు విగ్రహం అవతల అక్కడ ఉంది అగ్రికల్చర్ ఆఫీస్, అక్కడ కంచె వేస్తున్నారు. కొంచెం అవతలకే ఉంది. ఆ కంచె దగ్గర ముళ్ళ కంచెలు పెద్ద పెద్ద కంచెలు వేస్తున్నారు. కంచెని తీయడానికి ఇటు నుంచి ప్రయత్నం చేస్తాం. పోలీసులు అటు నుంచి వాటర్ కొట్టలేరు. టియర్ గ్యాస్ కాయలు తగిలింది రామకృష్ణ తగిలింది. దాంట్లో తగిలిన తర్వాత హాస్పిటల్లో ఉండి 10 రోజుల తర్వాత రామకృష్ణ హాస్పిటల్ నుండి చనిపోయాడు. ఊహించలేదన్న కాల్పుల దాకా పోతుంది ఇది? కాల్పుల దాకా అంత దుర్మార్గమైనటువంటి చర్యకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి స్పృహ లేదు. మన డిమాండ్ ఏంటిది? పెంచినటువంటి ఛార్జీలని తగ్గించాలి, విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయొద్దు అనేటువంటి దాని వరకు మనం పరిమితమయ్యాం. అది ఏమైనా అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. అంటే ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా ప్రచారం అవుతుంది. ఎక్కడికక్కడ మంత్రులు జన్మభూమి కార్యక్రమానికి వెళ్తే అక్కడ అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితులలో బిజిలీ బంద్ అయింది, క్యాండిల్ లైట్ ప్రదర్శనలు, రాష్ట్రం అంతా గల్లీలో మంత్రులు ఎక్కడ తిరిగితే అక్కడ, హైదరాబాద్లో అయినా జిల్లాల్లో అయినా వాళ్ళు జన్మభూమి పేరుతో అప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు ప్రజలు. ఎక్కడ వీలైతే అక్కడ నిరసనలు జరుగుతాయి. ఈ పరిస్థితులలో అసెంబ్లీ సందర్భంగా మనం ఒక పెద్ద ర్యాలీ తీసుకెళ్ళగలిగితే కనుక ప్రభుత్వం మీద ప్రెషర్ వచ్చి ఈ ఛార్జీలు పెంచినటువంటి వాటిని వెనక్కి తీసుకుంటారు, ఈ ప్రపంచ బ్యాంకు పెట్టిన నిబంధనలన్నింటినీ వెనక్కి తీసుకుంటారనే ఆ ఉద్దేశంతో తప్ప వీళ్ళు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి కాల్పుల దాకా వెళ్తారు. ఆ రోజు 27 మంది బుల్లెట్ గాయాలైనాయి. ఆ రోజు నేను విద్యార్థి సంఘంలో ఉన్నాను. విద్యార్థి సంఘంలో ఉన్నటువంటి కార్యకర్తలకే 5 మందికి బుల్లెట్ గాయాలైనాయి. ఆ రోజు కేసులు కూడా అయినాయి కదా? కేసులు అనేటువంటి కామన్. ఆ పీరియడ్ అంతా చంద్రబాబు నాయుడు కాలం అంతా కేసులు ఏం చేసినా కేసులు నడుస్తాను. అట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం కనీసం దీన్ని వెనక్కి తీసుకుంటుంది అనేటువంటి దాంతో దీన్ని ఎట్లయినా ప్రెజర్ చేసి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు. అప్పటికి కరెంట్ ఇబ్బంది ఉంది, కరెంటు కోతలు ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతే ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాం. కాబట్టి దీని మీద ప్రెజర్ చేయాలంటే ఆ లక్ష్యంతోన అన్ని వర్గాల ప్రజానీకం ఆ రోజు దానికి వ్యతిరేకంగా నిలబడారు. ఆ స్థితిలో ప్రభుత్వం కనీసం ఒక స్టెప్ వెనక్కి వేయగలిగితే వేరుగా ఉంది. అయిందా? కాల్పులు అయినాయి, చనిపోయినారు. రామకృష్ణ గారు హాస్పిటల్ చనిపోయింది. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి ఇక్కడనే స్పాట్ తీసుకెళ్లారు హాస్పిటల్. కానీ ఇంకా వాళ్ళు బుల్లెట్ గాయాలు కాబట్టి ఇక్కడనే చనిపోయారు. వీళ్ళు కాకుండా ముగ్గురు కాకుండా ఇంకో 24 మందికి గాయాలైనాయి, బుల్లెట్ గాయాలే. ఒక బైక్ ఇటు నుంచి వెళ్ళిపోయింది,
తర్వాత ఇంకొక ఆయనకు ఇక్కడ తుంటి నుంచి వీళ్ళందరూ బతికారు అంటే హాస్పిటల్లో నెలల తరబడి ఉండి ట్రీట్మెంట్ తీసుకొని బతికి ఉన్నారు ఇప్పుడు. అంటే అంటే ఒక చనిపోలేదు కాబట్టి సంఖ్య మనకు చనిపోయిన వాళ్ళు ముగ్గురే కనబడుతుంది కానీ 27 మందికి తూటాల గాయాలైన చిన్న ఇదేం కాదు. చాలా మందికి ఇప్పుడు కాళ్ళు ఇబ్బంది అయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు. అంత ఏజ్ గ్రూప్ ఉన్నారన్న అప్పుడు స్టేషన్ లో మాక్సిమం యూత్ వీళ్ళందరూ తగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది యూత్కే తగిలి. వీళ్ళ మామూలు చిన్న చిన్న గాయాలు ఇట్లా లాఠీ చార్జీలో ఆ టియర్ గ్యాస్ లో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు కానీ మాక్సిమం అంతా ఫ్రంట్ ఫోర్స్ లో ఉన్నటువంటిది మాత్రం యూతే ఉన్నారు. వీళ్ళు ముందు వరుసలో ఉన్నారా ఈ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి? అసలు ముందు వరుసలోనే ఉన్నారు, యూత్ గా ఉన్నారు కాబట్టి గ్యారంటీగా అట్లా బారికేడ్ల దగ్గరకు వచ్చి వాటిని తోసేటువంటి కార్యక్రమంలో వీళ్ళు ఉన్నారు. అందుకని అంటే ప్రభుత్వం కనీసం ఒక స్టెప్ వెనక్కి తీసుకుంటుందనేటువంటి స్పృహలో ఉన్నాం తప్ప ఇంత దుర్మార్గంగా వాడి బుల్లెట్ గాయాలు చేస్తుంది, తూటాలు వేలుస్తుంది, ప్రాణాలు బలి తీసుకుంటుంది అనేటువంటి స్పృహ ఆ రోజు లేదు. ఆ తర్వాత ఏం జరిగిందా? కాల్పులు జరిగినాయి, కింద పడిపోయినరు. తర్వాత కొన్ని రివోల్ట్ అయినాయి. ఇప్పుడు పోలీసు ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయి, వాటి మీద దాడి చేశారు. పోలీసులని కూడా కొంచెం అటాక్ చేసేటువంటి కార్యక్రమం జరిగింది. సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజా సంఘాలన్నీ ఇంకో శిబిరంలో దీక్ష జరుగుతుంది. ఇక ఇదంతా ఇంకా కాల్పులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మాక్సిమం డిస్పర్స్ అయిపోయి ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోవడం, భయపడిపోయారు కదా, భయభ్రాంతులకు తూటాలు అంటే అచానక్ అయింది కదా. అంటే ముగ్గురు వరకే కాదు, అది 27 మందికి తూటాలు కాబట్టి చాలా మందికి లాఠీలు, టియర్ గ్యాస్ విపరీతంగా గుర్తుకొస్తాయన్న మీలాంటి వాళ్ళకి అందరికి ఆ రోజు జరిగిన సంఘటనలు. అంత అంటే మన కళ్ళ ముందే మన అందరం కలిసే ఉన్నాం కదా. అవును, రామకృష్ణది అయితే ఏముంది, ఇట్లా పట్టుకున్నా నేను, ఇట్లా టియర్ గ్యాస్ తగిలిన తర్వాత చేతిలో పట్టుకుని బ్లడ్ చనిపోతాడనే స్పృహలో లేము, తూట తగిలింది, ఇట్లా పంపించి ఉన్నాం, మళ్ళీ అట్లనే మేము కూర్చోండి. అదే అంటే ఏమి అప్పటికప్పుడు ఏమీ పోలే, తూటాలు తగులుతున్నా గాయాలు అవుతున్నా వెంటనే చెదిరిపోయినటువంటి పరిస్థితి కూడా లేదు, నిలబడ్డారు. అంటే చాలా టైం పట్టింది అదంతా మళ్ళీ ఇక ఈ రోజుతో ఇక్కడ ముగుస్తుంది అనేటువంటి కార్యక్రమం ముగించడానికి కూడా చాలా టైం. ఇదంతా అయిపోయిన తర్వాత చనిపోయిన గవర్నమెంట్ మీద కొద్దిగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే వెనకకి తీసుకున్నారా? కరెంట్ ఛార్జీలు పెంచిన ఛార్జీలు వెనకకి తీసుకున్నారా? కాదు, అంటే ఈ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు వెనక్కి తీసుకునేటువంటి నిర్ణయం కానీ ఇదేమీ చేయలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ ఈ పోరాట ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోయింది. 2000 సంవత్సరంలో ఇది జరిగింది. 2004లో వచ్చిన 9లో ఆయన అధికారంలోకి వచ్చింది సెకండ్ టైం. వచ్చిన తర్వాత ఆయన ఇక సంస్కరణలన్నింటినీ వేగంగా అమలు చేసేదానికోసం పూనుకున్నాడు. 1 yearలో ఇది జరిగింది. నిరుద్యోగుల సమస్య, గ్రూప్ 1 సమస్య, గ్రూప్ 2 సమస్యలు, అంగన్వాడీలను గుర్రాలతో తెప్పించిన ఇవన్నీ ఉన్నాయి. కానీ మెయిన్ మొత్తం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి ఓడిపోయేటువంటి దాంట్లో ఇది ఒక ప్రధానమైనటువంటి భూమికని ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికీ మోస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికీ మన తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా మనం మాట్లాడతాం కదా. ఎప్పుడైతే ఈయన ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పటిదాకా విద్యుత్తుకు సంబంధించినటువంటి విషయంలో సంస్కరణలు తీసుకురావడానికి భయపడేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఆ పోరాటం సాధించినటువంటి విజయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్కరణలు కానీ విద్యుత్ ప్రైవేటీకరణ కానీ గవర్నమెంట్ ఎవరు వచ్చినా లేదు రైతాంగానికి ఉచిత విద్యుత్ లేకుండా చేయాలనేటువంటి విషయం కానీ ఒక భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఉచిత విద్యుత్ రైతాంగానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత రైతులందరికీ ఉచిత విద్యుత్ 2004 పోయింది, 9లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది పెంచడానికి. ఆ తర్వాత టీడీపీ రాలేదు, ఈడ ఉమ్మడి రాష్ట్రంలో రాలేదు, తెలంగాణలో కూడా రాలేదు, తెలంగాణలో రాలేదు. అక్కడ వచ్చింది, రాష్ట్రం విడిపోయింది. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా అక్కడ ఉచిత విద్యుతే, ఇక్కడ ఉచిత విద్యుతే. మొన్న పోయినసారి అక్కడ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల కోసం అదాని కంపెనీ కొంత ప్రయత్నం చేశారు. బిజిలీ బంద్ అని అంటే అందరు కరెంట్ బంద్ చేసి నిరసన వ్యక్తం చేసి సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల జనం అంతా బంద్ చేయాలి. అప్పుడు ఏం మీడియా లేకపోయినా యూనిటీ ఉండే, మీడియా లేదు యాక్చువల్గా, ఇన్ని టీవీలు, ఇంత సర్క్యులేషన్ పేపర్లు లేదా యూట్యూబ్లు అప్పుడు లేవు. కానీ ఒక ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది, క్యాంపెయిన్ జరిగింది, ప్రజా ఉద్యమంగా నడిచింది. అయితే ఆ పోరాటం మాత్రం విద్యుత్ సంస్కరణలు, విద్యుత్ ఛార్జీలు లేదా రైతాంగానికి ఉచిత విద్యుత్ దాన్ని కంటిన్యూ చేసేటట్లు చేసింది. అంతేకాదు
ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రయోగశాలగా మార్చాలనుకున్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు. ప్రపంచ బ్యాంక్ కూడా అంటారు. కానీ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయదలుచుకున్న ప్రపంచ బ్యాంకు సంస్కరణలను కూడా వెనక్కి కొట్టగలిగింది పోరాటం. విద్యుత్ ఉద్యమం అనేటువంటిది ఒక వేగంగా ప్రజలకు ఉండేటువంటి సౌకర్యాలన్నింటినీ వెనక్కి తీసుకుని దానికోసం ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఆపగలిగినటువంటి పోరాటం. దీని తర్వాత ఆర్టీసీ ప్రైవేట్ ఈరోజు కూడా సాధ్యం కాలేదు, ప్రయత్నం చేస్తున్నారు. విద్యా ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తున్నారు, అంత కాలేదు, దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పాఠశాల విద్య నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి సంస్కరణలన్నీ ప్రపంచ బ్యాంకు ఈ సరళీకరణ ఆర్థిక విధానాల్లో భాగంగా వచ్చేటువంటివి. కానీ ఈ పోరాటం అనేటువంటిది ఒక పెద్ద లెసన్ ఆ రోజు ఇచ్చింది. ప్రజా ఉద్యమాలకేమో ఒక ఉత్సాహాన్ని ఊపునిచ్చింది. అదే సందర్భంలో ఈ సంస్కరణలు అమలు చేస్తే ప్రభుత్వాలు నిలబడవు అనేటువంటి ఒక గుణపాఠం. ఏమైనా న్యాయ పోరాటం జరిగిందన్న ఈ ఎన్కౌంటర్ అన్న దాన్ని ఏమన్నా పోలీసుల కాల్పులు దాని మీద ఏమైనా న్యాయ పోరాటం జరిగిందా? పోరాటం జరిగింది, కోర్టులలో వేశాము. కోర్టు అంటే వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే ఈ దుర్మార్గమైనటువంటి చర్య ఏదైతుందో దాన్ని ఆ రోజు కోర్టులు కూడా ఖండించారు. కోర్టులు అంటే ఇట్లా కాల్పులు అంటే ఏకపక్షంగా కాల్పులు ఏమన్నా ప్రవోక్ చేశారా, ఇక్కడికి వచ్చి ఏం చేశారు, ఏం చేసింది లేదు కదా, జెండా కర్రలు తప్ప జెండాలు తప్ప మిగతా ఏం లేవు. అంటే వాళ్ళని ఏదో వాళ్ళ మీద దాడి చేసే అట్లాంటిది లేదు. యాక్చువల్గా అట్లాంటి పరిస్థితి కూడా లేదు. మేము కంట్రోల్ చేయగలిగినటువంటి స్థితిలోనే మూమెంట్ అంటే కావాలని కొన్ని సందర్భాలు ఎట్లుంటది ఇటు నుంచి కావాలని ప్రవోక్ చేశారు. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు చనిపోయిన పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఏమన్నా లేకపోతే వీళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు రామకృష్ణ ఉన్నాడు, ఖమ్మం జిల్లాకు సంబంధించి మా పార్టీకి సంబంధించినటువంటి మా ప్రజా సంఘంలో ఉన్నాడు. ఆ రోజు రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి కార్యకర్త మా పార్టీ తరఫున ఆ కుటుంబాన్ని వాళ్ళ పార్టీ కుటుంబం అంతా పార్టీలోనే ఉంటుంది. ఆ రకంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మిగిలిన ఇద్దరు ఒక విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కామ్రేడు, ఒక సాధారణమైన కార్యకర్తని. వాళ్ళ అంటే పార్టీలు ప్రజా సంఘాల నుంచి ఇచ్చినటువంటి సహకారము తప్ప బాలస్వామి ఏజిలన్నా బాలస్వామి కూడా ఇక్కడే నాకు అంత పెద్దగా అంటే ఆ తర్వాత ఎప్పుడు మనం అంత అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళ ఇద్దరికి సంబంధించినంత వరకు అయితే మనం ఎప్పుడు ఈ రామకృష్ణ వాళ్ళ కుటుంబం. కానీ ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీతో కలిసే కదా లొల్లి పెట్టింది, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు అనుకోలేదు? యాక్చువల్గా అయితే చేయాల్సి ఉండే అంటే నాకు ఎరుకున్నంత వరకు వాళ్ళ నుంచి అట్లాంటి సహకారము కుటుంబాలకి ఏదో సహకారం చేసినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు అంటే జనరల్గా అయితే చేయాలి. కానీ మా ప్రజా సంఘాలు కానీ పార్టీగా కానీ ఆ కుటుంబాలని ఆదుకునేటువంటి దానికోసం నిలబెట్టే దానికోసం ఆ రకమైనటువంటి ప్రయత్నాలని పార్టీ తరఫున అయితే జరిగింది. అందుకని మిగిలిన వాళ్ళు ఉన్నారు 27 మందిలో, మిగిలిన వాళ్ళందరూ కూడా తోటాల గాయాలైనవి, వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి సహకారాన్ని వాళ్ళకి వైద్య సహకారాన్ని వీటన్నిటిని వాళ్ళని ఎక్కడో దగ్గర పత్రికా రంగంలో మీడియా రంగంలో అట్లా ఉండి పనిచేస్తున్నటువంటి ఇప్పుడు ప్రజా సంఘాల్లో కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఆ రోజు బుల్లెట్ గాయాలై తూటాల గాయాలై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యమంలోనే ఉండి ప్రజల కోసం సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఆ దృష్టితోనే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది. ఆ తర్వాత ఏ సమస్య ఇది ఇంత పెద్ద ఉద్యమం జరగలేదు కదా, తెలంగాణ ఉద్యమం జరిగింది కానీ ప్రజా ఇష్యూ ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగినాయను అట్లాంటివన్నీ ఇంకా జరగలేదు. ఆ స్థాయిలో ప్రభుత్వాలు వీటి మీద అంత కర్కశంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. భయపడుతున్నాయి వాస్తవంగా కూడా. ఆ రోజు ఇప్పుడు ఒత్తిడి వచ్చింది, ఇప్పుడు విద్యుత్ మీటర్లది వచ్చింది, అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేదాని కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన తెలంగాణలో అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత ఇప్పుడు 3rd డిస్కామ్ అని వచ్చింది. విద్యుత్ 3వ డిస్కామ్ అని అంటేనే ప్రైవేట్ వాళ్ళకు అనుమతి ఇచ్చే దానికోసం ప్రైవేటీకరణ. స్మార్ట్ మీటర్లు కూడా 1306 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ దాంట్లో కూడా విద్యుత్ మీటర్లు అంటే ఇప్పుడు రైతులకు ఎంత కరెంటు పోతుంది అనేటువంటిది ట్రాన్స్ఫార్మర్ దగ్గరనే మీటర్ పెట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.